అంటే మాకు ఫస్ట్ నుంచి ఓ రోగం ఉంది మాకు. అంటే ఏది చేసినా 100% చేయాలి అని చెప్పి. సో, ఈ ఫీల్డ్‌ని అనుకోకుండా ఎంచుకున్నాం మేము. వీడియోలు చేసి స్టార్ట్ చేసినాం. హిట్ అయినాయి. మిలియన్ వ్యూస్ వచ్చినాయి. ఈ వీడియో మేకింగ్ ప్రాసెస్‌లో టాప్ ఎండ్ సినిమా. సో, ఆ టాప్ ఎండ్ వరకు ఎట్లా రీచ్ కావాలని చెప్పి ఒక గోల్ పెట్టుకొని ఒక్కొక్క అడుగు వేసుకుంటున్నా వచ్చినాం. ఎట్ ఎ టైమ్ ఒక సింగిల్ నైట్‌లా అయితే మాది ఏం కాలే మిరాకిల్. పాస్ట్ 8 ఇయర్స్ నుంచి ఈ వీడియో మేకింగ్, ఈ వెబ్ సిరీస్ మేకింగ్‌లో ఉన్నాం కాబట్టి ఇది ఇంకొక మెట్టు. అంటే యూట్యూబ్ నుంచి ఓటీటీ. ఈ ఓటీటీలో కొన్ని రోజులు ఎంటర్‌టైన్ చేసి నెక్స్ట్ సినిమాల వైపు ప్రయాణం చేద్దామనేది ఆలోచన అండి. మీ యూట్యూబ్ ఛానల్‌కి ఎంతోమంది గెస్టులు వచ్చారు. ఎవరితో రానంత అనుబంధం మీరు అవార్డ్ తీసుకున్నప్పుడు చిరంజీవి గారి ఆ హ్యాపీనెస్ అనిపించింది. సో, చిరంజీవి గారు అంటే ఎందుకు అంత ఇష్టం? అంటే నేను యాక్టింగ్‌లోకి వచ్చినప్పుడు అసలు యాక్టింగ్ ఎట్లా చేస్తారు అని, అంటే సినిమాలు చూస్తుంటే కానీ యాక్టింగ్ ఎట్లా చేస్తారు అని చెప్పి మళ్ళీ ఒక సినిమాలు చూస్తున్నప్పుడు నాకు చిరంజీవి సార్ యాక్టింగ్ అంత న్యాచురల్గా ఉంటుంది, మస్తు ఫన్ చేస్తాడు, నేను లెక్క యాక్టింగ్ చేస్తే భలే ఉంటుంది కదా అని చెప్పేసి అట్లా ఆయన మీద ఉన్న ప్రేమ కాస్త గురువు లెక్క అయిపోయి ఉండే. అండ్ ఆ మూమెంట్లో సడన్గా నన్ను గుర్తుపట్టి నువ్వు అనిల్ కదా అని వీడియోలు చూస్తాము అనేసరికి అరే ఈయనేంది మా వీడియోలు చూసుడేంది, అసలు నిజమేనా ఇది అన్న ఒక ఆ ఎమోషనల్ మూమెంట్ అట్లా అయి ఉండే. కానీ ఆయన నిజంగా గొప్పోడు అని చెప్పి ఆ రోజు అర్థమైంది. ఎందుకంటే నార్మల్గా తెలిసిన వాళ్ళు కూడా మీరా, అవునా, ఓకే బాబు బాయనా అంటారు. అంత పెద్ద స్టేజ్లో నువ్వు కదా అని వీడియోలు చూస్తాం కదా ఇవన్నీ చెప్పడం అది నార్మల్ థింగ్ కాదు. యాక్చువల్గా మనసు మంచిగా అనిపిస్తుంది చెప్తారు కాబట్టి అందుకే చిరంజీవి గారి మనసు మంచిది. మీ జర్నీలో గంగవ్వ అనేది చాలా ప్లస్ అనమాట. గంగవ్వ వల్ల అంత రీచ్ వెళ్ళింది. మరి ఈ సిరీస్‌లో గంగవ్వ పాత్ర ఎలా ఉండబోతుంది? ఈ సిరీస్ ఏ జోనర్‌లో ఉండబోతుంది? గంగవ్వ యాక్చువల్లీ దీంట్లో మా టీమ్ మెంబర్స్ అందరూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్పేస్లో ఉంటారు. అండ్ గంగవ్వ కూడా ఒక మంచి ఒక ఎపిసోడ్లో వెరీ కామిక్ సిచ్యువేషన్ వస్తుంది. ఆ సిచ్యువేషన్లో నవ్విపిస్తుంటుంది అందరినీ. అండ్ సిరీస్ కూడా ఒక ఫన్ ఓరియంటెడ్ సిరీస్. ఇది చూసినంతసేపు నవ్వుకోవచ్చు. లాస్ట్ పోయిన కొద్దీ చిన్న ఏడుపుతోని ఎండ్ అవుతూ ఉంటుంది. ఎమోషనల్ టచ్ మంచిగా ఉంటుంది. అందరు కూర్చొని చూడొచ్చు. అనిల్ పేరు ఎక్కువగా సోషల్ మీడియాలో వినిపిస్తుంది. బిగ్ బాస్‌కి వెళ్ళబోతున్నారని. ఎంతవరకు ఉంది అది క్లారిటీ? ఇలాంటి వాటిని కొంచెం అయ్యేదాకా వెయిట్ చేస్తేనే బాగుంటుంది కాబట్టి చూద్దాం. బిగ్ బాస్ స్టార్ట్ అయ్యేదాకా చూద్దామండి. అర్థమైపోయింది. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద న్యూ స్టార్ట్.